ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు తన గ్రంథాన్ని, తన సేవకుల్ని, తన మందిరాలు, ఈ చిరదిన దినాలలో ప్రజలను చైతన్యం చేయడానికి ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రీస్తు ప్రతి వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నావు. ప్రభువా, నువ్వు త్వరగా వస్తున్నావు, కానీ మేము ఇంకా ఆలస్యంగానే తయారు కాలేకపోతున్నాం. ఇంకా ఆలస్యంగా ఉన్నాం ప్రభువా. మానవుడు ప్రతిదానికి ఆలస్యంగానే ఉంటాడయ్యా. సమయం మాకు తెలియదు ప్రభువా. ఆ జ్ఞానం మాకు లేదు నాయన. అయ్యోనికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ జ్ఞానం మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతిదానికి సమయం ఉందని ప్రసంగి గ్రంథంలో జ్ఞాపకం చూడండి. ప్రసంగి గ్రంథంలో ప్రతిదానికి సమయం కలదు, కానీ నీకు దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాను నాయన. అన్నిటికీ సమయం ఇస్తాం. 3వ అధ్యాయంలో 1-7. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి సమయము కలదు, కానీ ప్రార్థనకు సమయం లేదు, వాక్యానికి సమయం లేదు. అయ్యా నేను సాక్ష్యం చెప్తానంటే సమయం లేదమ్మా. అయ్యా నేను పాట పాడతానంటే సమయం లేదయ్యా. అయ్యా 2 మాటలు వాక్యం చెప్తానంటే సమయం లేదండి. సంఘం ఎందుకు కట్టావు, సంఘం ఎందుకు నడిపిస్తున్నావు? పాట పాడేవాడికి, సాక్ష్యం చెప్పేవాడికి, వాక్యం చెప్పేవాడికి నువ్వు సమయం లేకపోతే మరి దేనికి సమయం అండిది? 1 Peter 4వ అధ్యాయం 7 చదవండి. 1 Peter రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 వచనంలో, నా ప్రియ సహోదరి సహోదరులారా, సమయం, టైం చాలా ఇంపార్టెంట్. 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మనం ఎలా ఉండాలి? స్వస్థ బుద్ధి గలవారమై ప్రార్థనలు చేయుటకు మెళుకువగా ఉండ. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఈ ప్రపంచం నాశనం కాబోతుంది. యుద్ధ వార్తలు వింటున్నాం, యుద్ధాలు జరుగుతున్నాయి, తెగుళ్ళు జరుగుతున్నాయి, మందిరాలు పడగొడుతున్నారు. ఇవన్నీ నా రాకడకు సూచనలు. నేను త్వరగా వస్తున్నాను. మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారై మెళుకువగా ఉండుటకు, ప్రార్థన చేయుటకు మెళుకువగా ఉండుడని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 37 చదవండి. ఇక కాలము కొంచెం బహు కొంచెముగా ఉన్నది, వచ్చము చేస్తున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతని వెనుక తీసిన అతని యందు నాకు ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు. నీ ఆత్మను రక్షించుకోవాలి. ఒకటి సంగతి నీకెందుకు? చెప్పడమే అందరికీ, చేయడం లేదు. అదే పొరపాటు జరుగుతుంది. వాళ్ళకేం చెప్పామో మనకి, నీకేం చెప్పుకుంటున్నావా? ప్రతిదానికి సమయము కలదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రసంగి 2వ అధ్యాయంలో 13 చదవండి. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. తర్వాత జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. జ్ఞానం తలలో ఉంటుంది. జ్ఞానం మెదడు లోపల లేదంటారు జ్ఞానం లేకపోతే.
అందులో 20 చదవండి. కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసం అంతటి నేను ఆశపడి విడిచెత్తిన వాటిని సొలొమోను లాస్ట్ ఆశ వదిలేసాడట. ఒకటి జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి. ఇదే ఈ రోజుల్లో మన వాళ్ళు చేస్తుంది అంతా ఇదే. అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఆడేమిస్తాడు ఈడేమిస్తాడు ఎలాగొస్తుంది బా. ఇది తెలివితేటలో. ఈడెవడికి ఏమిటి ఇవ్వడో. ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తి అంటే ఏంటంటే యుక్తి అంటే మోసం. ఒకటి జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి, దేని కొరకు? వాడు సంపాదించిన దాని కొరకు. ఒకడు జ్ఞానముతో తెలివితో యుక్తితో ప్రయాసపడి ఏదో ఒక పని చేసి సంపాదిస్తాడు. అయితే అది ఎవరికి కడతదట? అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి ఉంది. నువ్వు ఎవడికి పోతే ఎవడికి తెలియదురా నాయన. నువ్వు మోసం చేసి యుక్తితో చేసి తెలివితేటలతో చేసి జిమ్మిక్కలు చేసి సంపాదించి అనుకుంటున్నావే, అది ఎవడికి పోతుందో. ఇదిను వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అక్కడ మాట్లాడతాడు చివరిగా 26 చదవండి. ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా ఉండడానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును, ఇది కథ. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును. నీకు ఆనందం కానీ, నీకు ఆనందం కావాలా, నీకు తెలివి కావాలా, నీకు జ్ఞానం కావాలా, దేవుడి దగ్గరికి రా, యేసే దగ్గరికి రా. అందులో రోమావు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 1వ అధ్యాయంలో రోమావు రాసిన పత్రికలో 1వ అధ్యాయం ఎంత చక్కగా చెప్పాడో. ఈ లోకంలో ప్రకృతి జ్ఞానం ఉంది, దెయ్యాల జ్ఞానం ఉంది. సూర్యుని పూజిస్తున్నాడు, చంద్రుని పూజిస్తున్నాడు, చెట్లను పూజిస్తున్నాడు, పాములను పూజిస్తున్నాడు. అది ప్రకృతి జ్ఞానం అంటారు దాన్ని. అది దెయ్యాల జ్ఞానం అంటారు. అది మానవ జ్ఞానం అంటారు. అది దైవ జ్ఞానం కాదది. దేవునికి వ్యతిరేకమైన జ్ఞానం చేస్తున్నాడు మానవుడు, అందుకే దెబ్బతింటున్నాడు. 1వ అధ్యాయంలో 20 చదవండి. ఆ దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. వారు దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. నీది గొప్ప నాది గొప్ప. దేవుడు సూర్యుడిని ఇచ్చాడురా, చంద్రుడిని ఇచ్చాడురా, గాలి ఇచ్చాడురా, నీరు ఇచ్చాడురా, ఈ భూమి ఇచ్చాడురా, ఈ ప్రకృతి ఇచ్చాడురా, ఈ పళ్ళు ఇచ్చాడురా, ఈ జంతువులు ఇచ్చాడురా. ఆయన కృతజ్ఞత చెల్లించాలరా బాబా. ఈరోజు దేశం అంతా మామిడి పళ్ళే. ఒక మామిడి పడి తింటాను రత్నబాబు గారి ఇంట్లో, ఎంత రుచో. మన దేశ పండ్లలో ఎక్కువైన పండు అంటే మామిడి పండు అనట. ఎన్ని రకాలో మామిడి పళ్ళు, జామ పళ్ళు, నేరేడు పళ్ళు, టమాటా పళ్ళు. ఏంటంటే నేను ఎప్పుడు అనుకో ఇన్ని అవసరం మనిషికి. దేవుడి ప్రేమ అండి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు. వాళ్ళ గొప్పలకు దెబ్బతిన్నారట. వారు వాదములందు నీది గొప్ప, నాది గొప్ప, నా దేవుడు గొప్ప. నీ దేవుడు ఒకడే ఉంటాడండి. నీ దేవుడు నా దేవుడు ఉండడండి. దేశానికి ఒక దేవుడు ఉండడండి, రాష్ట్రానికి ఒక దేవుడు ఉండడండి, వీధికి ఒక దేవుడు ఉండడండి, గదికి ఒక దేవుడు ఉండడండి. దేవుడు ఒక్కడేనండి.
ఆ ఒక్కడి దేవుడు తెలియక వాదమునందు వ్యర్థులైపోయారు. తర్వాత వారి అవివేక హృదయం అంధకారం ఆయను తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీను. సూర్యుడి సంగతి చెప్తాడు, జాతకాలు చెప్తాడు, నక్షత్రాలు చెప్తాడు, కుత్తులు చెప్తాడు. అబ్బో ఎన్ని చెబుతాడో. ఒరే శని దృష్టి మీ సరిగా లేదు, రాహువు కేతువులు నీకున్నారు. ఎంత జ్ఞానమో. వారు జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి. వారు నశించిపోని దేవుని యొక్క మహిమను నశించిపోయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చివేసిరి. వారు జ్ఞానులమని చెప్పుకొని ఏమైపోయారటనా? బుద్ధిహీనులైపోయారు. జ్ఞాని యొక్క జ్ఞానాన్ని వ్యర్థం చేయడం కోసం ఆయన వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరుడు, యాలయనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండేవానికి దేవుడు ఏమిస్తాడట? జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించడు అన్నాడు. ఇది దైవానుగ్రహం. దైవ జ్ఞానం నీకు కావాలంటే అది దేవుడు అనుగ్రహించాలా. ఈరోజు ఎలాగైపోయిందంటే, జ్ఞానం కావాలంటే నువ్వు చదువు అనేది జ్ఞానం కాదండి. మనిషి అనుకుంటున్నాడు చదువుకుంటే జ్ఞానం అనుకుంటున్నాడు, విజ్ఞానం అనుకుంటున్నాడు. బైబిల్ అంది అధికముగా విద్యాభ్యాసం చేయకురా బాబు, నీ బుర్రబాదులా నాయన అన్నాడు. అంతే. ఈ లోక జ్ఞానము కొంతమందికి పరిమితమైన జ్ఞానము. మానవుడు అసంపూర్ణుడు, వాని జ్ఞానం అసంపూర్ణం. దేవుడు సంపూర్ణుడు, దేవుని జ్ఞానము సంపూర్ణమైన జ్ఞానము. ఆయన జ్ఞానం నీకు కావాలంటే ఆయన భయభక్తులతో ఉండాలి. అది దేవుడే తెలియదు, ఇంకా ఆయన భయభక్తులు ఏం చేస్తా? నువ్వు దేవతలు పూజిస్తే ఏం చేస్తావా? అయితే నా ప్రశ్న, దేవుని జ్ఞానం అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? మనిషి జ్ఞానం ఉంటుంది అని వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం ఎందుకు నష్టం వస్తుంది? ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం ఎందుకు పోతుంది? ఆహారం తింటున్నావు, జబ్బు ఎందుకు వస్తుంది? వయసు వచ్చింది, ప్రాణం ఎందుకు పోతుంది? అంటే నీ జ్ఞానంలో లోపం ఎక్కడో ఉంది. డాక్టర్ ప్రయత్నం చేస్తున్నారు, లక్షలు తీసుకుంటున్నారు బతికిస్తామని. ఎందుకు చచ్చిపోతున్నాడు పేషెంట్ టేబుల్ మీద? ఏందా నీ జ్ఞానం? లోపల ప్రాణం ఉంటేనే ఏమైనా చేస్తాడు డాక్టర్. ప్రాణం పోతే తీసుకెళ్ళిపోమంటాడు, డబ్బులు కట్టి తీసుకెళ్ళమంటాడు, అంతే. మానవ జ్ఞానం, దేవుని జ్ఞానం సరిపోదండి. నేను జ్ఞానిని, నాకు తెలివితేటలు ఉన్నాయి, వాడిని మోసం చేస్తున్నా, వీడిని మోసం చేస్తున్నా, ఆహా ఓహో ఆహా ఓహో అనుకుంటున్నా. నా ప్రశ్న, దైవ జ్ఞానం అంటే ఎలా ఉంటుంది? ఏంటి దైవ జ్ఞానం అంటే? చూడండి, యాకోబు పత్రికలో దేవుని జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయంలో 13 చదవండి. 3:13 దేవుని జ్ఞానం అంటే ఏమిటి? మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలిగిన వాడై తన యోగ్య ప్రవర్తన వలన, ఇది కదా, మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలిగిన వాడై. ఉట్టి జ్ఞానం. నీ కోపం ఎందుకు వస్తుంది? అసూయ ఎందుకు వస్తుంది? ద్వేషం ఎందుకు వస్తుంది? పగ ఎందుకు వస్తుంది? మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలిగిన వాడై తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. తర్వాత
అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము వివాదము ఉంచుకునే వారైతే జాగ్రత్త. మనం ఏముండకూడదు? సహింపనలవి కాని మత్సరం అంటే ఏంటంటే అసూయ. అసూయ మనకు ఉండకూడదు. వాడు సంపాదించుకుంటున్నాడు, వాడు విమానంలో వెళ్తున్నాడు, వాడు ఏసీ కారులో వెళ్తున్నాడు, నీకెందుకా? నీకు సైకిల్ ఇచ్చాడు, సైకిల్ మీద పోవా? ఆడికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు నీకేం తెలుసు? ఆడే యాక్సిడెంట్ అయిపోతాడా? నాకు కూడా కావాలి కారు, నాకు కారు కావాలా? సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడొద్దు. దేవునికి విరోధం చేయొద్దు. నువ్వు దేవుడు అంటే సత్యము, సత్యం అంటే దేవుడు. దేవుడికి విరోధంగా అబద్ధం ఆడొద్దా? అబద్ధం ఆడ నరకంకి పోతాడే. అయ్యా అబద్ధాన్ని నుంచి దూరం చేయదాను నాకు. అయ్యా అబద్ధం ఆడితే నరకానికి పోతాను ప్రభా, అబద్ధం ఆడకుండా చేయను ఆయన అని ప్రార్థన చేసుకో. ఆగుసాటు అయితే 66 అబద్ధాలు డబ్బు కోసం. గెహాజీ అన్నాడు, ఎక్కడికి వెళ్ళేవారు అంటే ఏమన్నాడు? జహాజీ ఏమన్నాడు అంటే ఎక్కడికి వెళ్తే ఏమన్నాడు? ఎక్కడికి వెళ్ళేవారు అంటే ఇక్కడే ఉన్నాడు అయ్య గారు. అననే చెప్పారా? ఎంతగా మేమంటే ఎంతగా మేము అయ్య గారు. సత్యములకు విరోధముగా అబద్ధం ఆడు. తర్వాత ఈ జ్ఞానము, ఈ అబద్ధాలు ఆడే జ్ఞానం, ఈ మోసం చేసే జ్ఞానం, ఈ కుట్ర చేసే జ్ఞానము, ఈ మత్సరము, ఈ అసూయ కలిగిన జ్ఞానము పైనుంచి వచ్చింది కాదు. అది భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, అది దెయ్యముల జ్ఞానము. ఈ కుట్ర, ఈ అసూయ, ఈ ద్వేషము, ఈ మోసము, ఈ దగ, ఇది పైనుంచి వచ్చినది కాదు. ఇది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. అది దెయ్యముల జ్ఞానం వంటి దెయ్యం ఉన్నది. ఆదాము అవ్వమ్మతో అంటుంది, నువ్వు ఈ పండు తింటే దేవత అయిపోతావే, దేవుడు అబద్ధం ఆడుతున్నాడే. అది దెయ్యం జ్ఞానం అంటే. ఈ రోజుల్లో దెయ్యం జ్ఞానమే కావాలా? దెయ్యం జ్ఞానం ఏం చెప్పాడండి? అబ్బా ఏం చెప్పారండి? ఆయన చెప్తాడండి, ఆయన ఏమైనా చెప్తాడండి, ఎలాగైనా చేస్తాడండి. ఆడు పోతాడు, నువ్వు పోతావు. ఆడు ఎలాగ పోతాడు? అది ఎందుకంటే దెయ్యం జ్ఞానం, అది ప్రకృతి జ్ఞానము, అది మనుష్య జ్ఞానము, అది లోక జ్ఞానము, అది పనికిరాని జ్ఞానం. అది పైనుంచి వచ్చింది కాదు. అది ఏలనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి. ఇది కథ. అతడు జ్ఞానవంతుడైతే, దైవ జ్ఞాని అయితే సాత్వికముగా ఉంటాడు. దేవుని ఆత్మను పొందిన వాడైతే ఆత్మ ఫలము కలిగి ఉంటాడు. ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతము. ఏది నీలో ఈ లక్షణం ఒకటి నీలో ఉందా? ఓ పేర్లు తగిలించుకోవడమే, డిగ్రీలు, బతుకు తక్కువ బడ ఎక్కువ. ఎందుక? ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. 17వ వచనంలో చెప్పాడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం గుర్తుపెట్టుకో. అయితే పైనుండి వచ్చే జ్ఞానం, దేవుడు పైన ఉంటాడు. యేసయ్య పైన తండ్రి కుడి పార్శ్వలో ఉన్న అక్కడి నుంచి జ్ఞానం వస్తుంది. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, సురముఖము లోబడునది, అది కనికరము కలిగినది, అది మంచి ఫలములతో నిండుకొనినది, అది పక్షపాతము లేనిది, అది వేషధారణ లేనిది. అబ్బా మాట చెప్తుంటే గుండెలు బద్దలైపోతున్నాయి నాకే. ఇటువంటి జ్ఞానం నాకుందా ప్రభు? ఇటువంటి జ్ఞానం మాకు కావాలయ్యా. పైనుండి వచ్చే జ్ఞానం మాకు కావాలయ్యా. దేవుని జ్ఞానం మాకు కావాలయ్యా అని
ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దైవ జ్ఞానాన్ని, యేసయ్య జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నాం. ఆయన నిన్ను పిలుచుకున్నాడు, తన రాజ్యానికి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక యేసయ్య జ్ఞానము మనం సంపాదించుకోవాలి. మరి ఒకసారి ప్రభు పేరట హెచ్చరిక చేస్తూ మీకు జ్ఞాపకం చేస్తూ, ఎలాగనగా అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి ఎలాంటిదమ్మా? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరము కలిగినది, మంచి ఫలములతో నిండుకున్నది, ఇది పక్షపాతము లేనిది, ఇది వేషధారణ లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానము. ఈ జ్ఞానం మనం సంపాదించుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక నీ మాటలు మృదువుగా ఉండాలా, నీ ప్రవర్తన పవిత్రంగా ఉండాలా, నువ్వు సమాధానకరముగా ఉండాలి, నువ్వు సమాధానమని చెప్పాలి, సులభముగా లోబడాలా, కనికరం ఉండాలి, జాలి ఉండాలా, దయ ఉండాలా, ప్రేమ ఉండాలా, నువ్వు పంచదారగా ఉండాలా, నువ్వు ఉప్పుగా ఉండాలి. ఉప్పు కరిగిపోవాలి కూరలో. అమ్మో కూర వేడిగా ఉంది, నేను కరిగిపోతే నాకు అదే పనుకోకూడదు. ఉప్పు కరగాలి, పంచదార కరగాలి, అప్పుడే రుచి. ఈ జ్ఞానం మనకు కావాలి. యాకోబుల జ్ఞానం అడగమని దేవుని అడుగిస్తాడు. ఆయన ధారాళముగా ఇస్తాడు అయ్యా జ్ఞానం నీకు. ఈ పైనుండి వచ్చే జ్ఞానం కొరకు నువ్వు ప్రయాసపడాలని. భూ సంబంధమైన జ్ఞానం మనకు అక్కర్లేదు. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక చక్కని మాట యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ అధ్యాయంలో 20 చదవండి. ఆ సమయంలో యేసు చెప్పినది ఏమనగా, ఆకాశమును తండ్రిని ప్రార్థన, ఆకాశమును భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినావని. లోకంలో జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, సిద్ధాంతులు ఉన్నారు, వేదాంతులు ఉన్నారు, త్రాణకర్తలు, జగద్గురువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సిద్ధాంతులు, వేదాంతులు, సాధువులు. వాళ్ళకి యేసు ప్రభు అంటే తెలియడం లేదట. దేవుడంటే దేవతల గురించి తెలుసు వాళ్ళకి, కానీ దేవుడి సంగతి వారికి లోకంలో వాళ్ళు జ్ఞానులే, పాండిత్యం పెరిగిన వారే. వారికి ఏం చేశాడు? మరుగుపరిచాడట పసిబాలులకు. అవును తండ్రి, దేవుడికి అనుకూలం. ఎలాగూ చేయటం ఏమిటి దేవుడికి అనుకూలమట? జ్ఞానులకు వివేకులకు ఈ దేవుని సంగతులు మరుగు చేసేసాడట. వాళ్ళకి అర్థం కావట్లా. బుద్ధుడికి అర్థం కాలేదండి, బుద్ధుడికి అర్థం కాల, శాస్త్రవేత్తలకు అర్థం కావట్లా, ప్రవచనకర్తలకు అర్థం కావట్లా. ఎందుకంటే దేవుడి వారికి బ్లాక్ చేసేసాడు అంతే. మీకు అర్థం కాకపోవన్నాడు. తర్వాత అవును తండ్రి, ఇలాగూ చేయుట నీ దృష్టికి అనుకూలము. తర్వాత సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి దేవుని బయలుపరచ ఉద్దేశించును వాడుగాకను ఎవడును తండ్రిని. నువ్వు యేసుప్రభుని తెలియ, యేసుప్రభు దేవుడిని ఎరగాలంటే దేవుడు నీకు పరిచయం యేసయ్య పరిచయం చేయాలి దేవుడిని నీకు. ఆయన ఆజ్ఞ నీకు ఇవ్వాలా, నువ్వు తెలుసుకో బిడ్డ. ఆయన నిన్ను ఆకర్షించాలి,
అప్పుడే యేసు నిజమైన దేవుడని, యేసు అసలైన దేవుడని, యేసు సర్వాధికారిని దేవుడని, యేసే దేవుడని, ఆయన పాపము లేని దేవుడని, పాపము చేయని దేవుడని, పాపము ఎరగిన వాడి దేవుడని, పాపిని రక్షించే దేవుడని అప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ మధ్యన చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. హిందువులు ఎంతోమంది ప్రభువున్న రెడ్డులు నమ్ముకుంటున్నారు, కాపులు నమ్ముకుంటున్నారు, కమ్మవారు నమ్ముకుంటున్నారు. ఇతర దేశాలు, ఇరాన్ దేశంలో మహమ్మదీయులు నమ్ముకుంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఖురాన్ చదువుతున్న వారు నమ్ముకుంటున్నారు. ఖురానే చెప్పిందట, నీకు ఖురాన్ అర్థం కాకపోతే బైబిల్ చదవబోయ్ అని చెప్పిందట. ఖురాన్ ఇట్ సెల్ఫ్ సేస్ 1,80,000 ऐसा बड़ा पैगंबर है. 1,80,000 మంది ప్రవక్తలు. యేసు గొప్పవాడు, యేసు అల్లా కా రూహు, యేసు దేవుని ఆత్మ. మీరు నెట్లో చూడండి, రీల్స్లో ఎంతోమంది మహమ్మదీలు, ముస్లిం సోదరులు కువైట్ దేశంలో ఆ రాజుగారే నమ్ముకున్నాడట. ఇరాన్లో, ఇరాక్లో దేశాల్లో, సౌదీ అరేబియా దేశాల్లో ఈరోజు క్రైస్తవులు ఎంతోమంది, ఇరాన్ దేశం అంతా క్రైస్తవులు అయిపోతున్నా. చెప్పు, నేను చెప్పడం చూసి చెప్తున్నా, ఆ రీల్స్ చూసి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానము ఆయన జ్ఞానులకు మరుగుపరిచాడట, వివేకులకు మరుగుపరిచాడట. పసిబాలురమే మనకి తెలివితేటలు లేవు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. యేసు ప్రభు దేవుడు తెలుసుకున్నాం అంతే. యేసు అంటే పేదోళ్ళ దేవుడు అండి, హరిజనుల దేవుడు అండి. వాళ్ళ జ్ఞానం ఉండదండి, తెలివి ఉండదని వాళ్ళకి తలుపుకున్నారండి. ఈరోజు చనిపోతే పరలోకం వెళ్తే నిరీక్షణ మనకి ఇచ్చాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానం అంటే ఇక్కడ కరెక్ట్గా చెప్పాడు. అది పవిత్రమైనది, అది సమాధానకరమైనది, అది మృదువైనది, అది సులభగా లోబడినది, కనికరము కలిగినది, మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది. ఈ జ్ఞానం లేకపోతే అర్థం కాని చదువు వ్యర్థం అన్నాడు. అర్థం కాని చదువు వ్యర్థం అన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి క్రీస్తు జ్ఞానము, యేసయ్యే జ్ఞానము, దేవుడే జ్ఞానము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. అటువంటి జ్ఞానాన్ని, పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఆ ప్రభు మనందరికీ అనుగ్రహించుడుగాక. మమ్ములు మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు దీవించండి, ఫలింపు చేయండి. యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహాయ సహకారములు, ఆ పై నుండి వచ్చే జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.